శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు మరోమారు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమాన్యుయల్ రాజు ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇచ్చాపురం మంగళా రోడ్లో కేరళ త్రివేంద్రం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సత్యన్, శిబుదాసన్ బ్యాగులతో వెళుతుండగా పట్టణ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మణరావు వారి బ్యాగులను తనిఖీ చేశారు. వారి వద్ద నుండి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి మండల మెజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. గత నెల రోజులలో పోలీసులు గంజాయి అక్రమ రవాణా అడ్డుకోవడం ఇది మూడవసారి కావడం. ఈరోజు ఇచ్చాపురం టౌన్లో ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ద్రాసాముల గురించి సమాచారం రావడంతో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జ్ ఆయన ప్రజెంట్ వారి సిబ్బంది సహాయంతో, రెవెన్యూ పీపుల్ సహాయంతో ఈ ద్రాసాములను అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ద్రాసాములను పట్టుకున్నారు. వారిని పట్టుకొని ఒకటి పేరు సత్యను, ఇంకో పేరు శిబుదాసన్. వీళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దగ్గర గాంజాయి 15 కేజీలు గాంజాయిని వాళ్ళ దగ్గర సీజ్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని వెరిఫై చేస్తే వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నట్లు, కేరళ తీసుకుని వెళ్ళి లూజ్ కింద చేసి అక్కడ వాళ్ళకి అమ్మడానికి తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. దాని మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఆసాములు మలయాళం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుమానాస్పదంగా బస్సు దగ్గర దిగి అనుమానాస్పదంగా బంగ్లా రోడ్డు మీద వెళ్తుంటే ఎస్ఐ గారు, ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు, టౌన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు వారి సిబ్బంది అనుమానంతో వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్స్ తనిఖీ చేస్తే అందులో గాంజాయి ఉన్నది. తర్వాత దీనికి ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా వీళ్ళకి సమాచారం ఉన్నందువలన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారిని వారి సిబ్బంది సహాయంతో వీళ్ళు వెళ్ళి ఇదంతా చేస్తే వాళ్ళ 15 కేజీలు గాంజాయి దొరికింది. వాళ్ళిద్దరిని, ఒకరి పేరు సత్యన్, ఇంకొక పేరు శిబుదాసన్, వీళ్ళిద్దరు కూడా కేరళకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది.